నమస్కారం అండి. ఏంటి ఈరోజు ఈ సమావేశం ఈ చర్చలో చూస్తుంటే ఏం కనిపిస్తుంది? ఏమి రైతుకి ఏంది భరోసా ఇది? ఇది మహాగని చతుర్వేద కంపెనీ అని మన బాగలకోటలో ఉంటుంది కంపెనీ. అక్కడి నుంచి మనం టైఅప్ చేపించినాము. మనం మొక్కలు వేసినప్పటి నుంచి 3 సంవత్సరాలు మనం పెంచాలా. పెంచిన తర్వాత మనకు టింబర్ డిపో వాళ్ళు సంవత్సరానికి 50,000 ఇస్తారు ఒక ఎకరానికి. మనం ఎన్ని ఎకరాలన్నా వేసుకోవచ్చు. ఓకే. ఎకరాకి ఇంత అని పెట్టుబడి ఏమన్నా మనది ఉంటదా? లేకుంటే ఏమన్నా తర్వాత పంట అనేది ఎక్కడ సేల్ చేసుకోవాలి? పంటని మన చతుర్వేద కంపెనీ అని హైదరాబాద్లో ఉంది మెయిన్ హెడ్ ఆఫీసు. వాళ్ళే వచ్చి వాళ్ళే బయర్స్ కటింగ్ మొత్తం ఇన్వెస్ట్మెంట్ కానీ పోలీసు డిపార్ట్మెంట్ వారు కానీ పంచాయత్ సెక్రటరీ కానీ అన్ని వాళ్ళే చూసుకొని వాళ్ళే కటింగ్ చేస్తారు. మనం ఎకరానికి 50,000 ఖర్చు అవుతుంది మనకు రైతుకు. ఫస్ట్ లోనే సంవత్సరానికి అవుతాయి. లేదు, ఫస్ట్ ఎకరానికి 50,000 కడితే ఇంకా వాళ్ళే మొత్తం చేస్తారు. అన్నప్పుడు మనకి లాస్ట్ ఎన్ని సంవత్సరాలు వేసుకోవాలండి? ఇది 10 సంవత్సరాలు కటింగ్ అవుతుంది. 10 సంవత్సరాల మధ్యలో ఎవరైనా కొల్లగొట్టకపోతే మనకి ఎట్లా భరోసా దీని ప్రొటెక్షన్? అంటే ఇది మామూలుగా అయితే ఈ కలప మొక్కను ఇది ఎర్రచందనం కాదు, ఇది మహాగని. దీన్ని ఎవరు మామూలుగా అయితే కటింగ్ చెయ్యరు. మనకు అగ్రిమెంట్ 500 బాండ్ అగ్రిమెంట్ ఉంటుంది. మన రైతులే ఎవరైనా అగ్రిమెంట్ ఉన్నోళ్ళే అమ్మాల, దీన్ని వేరే వాళ్ళు యూజ్ చేసేదానికి లేదు. అలాంటప్పుడు మనకి ఎకరాకి పెట్టుబడి ఎంత వస్తుంది? ఖర్చు ఎంత వస్తుందండి ఇది 10 సంవత్సరాలకు? ఖర్చు ఏం రాదు, ఓన్లీ వాటర్ ఉంటే చాలు. మనకు ఫస్ట్ ఎకరానికి 50,000 వస్తుంది. తర్వాత దీన్ని కోతడంలో గాని మనకి ఎలా దీనికి మనకి ఆర్థికంగా హెల్ప్ అవుతుంది? 10 సంవత్సరాల తర్వాత ఎంత లాభసాటిగా వస్తుంది? మనకు 3 సంవత్సరాల మొక్కలు పెంచినాక కంపెనీ వాళ్ళే టింబర్ డిపో వాళ్ళు దీనికి ఎకరానికి 50,000 ఇస్తారు. ప్లస్ 5 సంవత్సరాలు అయినాక మనకు కార్బన్ డైఆక్సైడ్ అని సెంట్రల్ గవర్నమెంట్ 50,000 ఇస్తుంది, అది ఫ్రీగా రైతుకు. అలాంటప్పుడు మనకి 10 సంవత్సరాల తర్వాత ఇది మనకి ఎలా బై చేసుకోవాలి? ఎంత వరకు మనకు ఆదాయం వస్తుంది? మనకు ఒక ఎకరానికి ₹1,00,00,000 గ్యారెంటీ ఇస్తున్నారు కంపెనీ వాళ్ళు. 15% వాళ్ళు కమిషన్ ఇవ్వాలి మనం కంపెనీ వాళ్ళకు. వాళ్ళే మొత్తం కటింగ్ చేసుకుని పోతారు. మనకు కోతకు వచ్చే లోపల, ఈ చెట్టు కోతకు వచ్చే లోపల 30% పొలంలోనే మనకు అందినాకనే మళ్ళీ అప్పుడు మనం కటింగ్ అయ్యే టైంలో 10 సంవత్సరాలు కటింగ్ అవుతుంది అనుకోండి, అప్పుడు వచ్చి వాళ్ళు మీరు కటింగ్ చేయాలా వద్దా అని అప్పుడు ఒక మళ్ళీ అగ్రిమెంట్ రాసి 30% అమౌంట్ ఇచ్చినాక కటింగ్ చేస్తారు. మళ్ళీ ఒక వారం లోపల 30% ఇస్తారు. ఒక 40 రోజుల లోపల మొత్తం క్లియర్ చేస్తారు. లేదు మాకు ఇంకా పెట్టుబడి ఇంకా మాకు పెంచుకుంటామంటే దానికి ఎలా అండి? దానికంటే నీకు సెంట్రల్ గవర్నమెంట్ నువ్వు 12 సంవత్సరాలన్నా పెంచుకోవచ్చు, 15 సంవత్సరాలన్నా పెంచుకోవచ్చు, అమౌంట్ వస్తూనే ఉంటుంది కటింగ్ చేయకపోతే. నువ్వు తొందరగా కటింగ్ చేయాలంటే కటింగ్ చేసుకోవచ్చు, మన రైతు ఇష్టం అది. ఓకే. ఇది ఎలా అండి ప్రాసెస్ చేసుకోవాలంటే? ఇది ఎనలేదు, మన చతుర్వేద కంపెనీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో టైఅప్ అయ్యి అగ్రిమెంట్ రాసుకుంటే ఎకరానికి 50,000 కడితే వాళ్ళే మొక్కలు మన పొలం కట్టి దింపుతారు. ఓకే. ఎక్కడ లొకేషన్ ఇది? ఎన్ని ఎకరాల దాకా వేశారు? ఇది మనము పెదకడూరు మండలం ముచ్చిగిరి గ్రామం, కర్నూలు జిల్లా. ఇది మేము ముచ్చిగిరిలో ఇప్పుడు ప్రస్తుతానికి 6 ఎకరాలు వేసినాము. మన పెద్దకడూరు మండలం టోటల్గా అయితే ఒక 50 ఎకరాలు వేసినాము. 50 ఎకరాలు. వీళ్ళందరూ కూడా కన్సల్ట్ గా మధ్యన ఉండే వాళ్ళకి తెలియజేయాలంటే ఎవరండి? మేమే ఇదంతా. మా బాగలకోట కంపెనీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ తరఫున మేము చెప్తాము. ఇక్కడ మన తెలిసిన రైతులకు ఇప్పటి వరకు 50 ఎకరాలు వేయించినాము. మళ్ళీ ఏదన్నా మేము మీకు యూట్యూబ్లో కావాలంటే మా నంబర్ ఇస్తాము, ఆ నంబర్కి ఫోన్ చేసి మేము చెప్తాము. ఓకే. మీ పేరు? మా పేరు వీరేష్. వీరేష్. ఎక్కడండి మీరు? మాది ముచ్చిగిరి గ్రామం, పెదకడూరు మండలం, కర్నూలు జిల్లా.